నాకు శ్రీహరి గారిలో దేవుడు కనపడేవాడు. ఒక ఇన్సిడెంట్లో చెప్పాలంటే, ఓ నైట్ ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆయనకి 12:31కి. ఎవరో షిరిడి నుంచి బస్సులో వస్తూ ఓ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు ఆడపిల్లలు ఏడుస్తూ వాడు ఏదో మాట్లాడుతున్నాడు. అన్న అది ఇది అని. వాడు చెప్పిన సమస్య ఏంటంటే, షిరిడి నుంచి వస్తున్నప్పుడు బస్సులో ఒక 5 ఎవరో మొంతాగి కూర్చున్నారు. ఆ వైఫ్ని ఆడపిల్లలు ఏదో కామెంట్ చేస్తుంటే వాడు కోపం వచ్చి తిట్టేశాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఛాలెంజ్ ఏంటంటే, బస్సులో చాలా మంది ఉన్నారా, సనత్ నగర్ రాగానే హైదరాబాద్లో నా కూడా నేను కొడతామని వార్నింగ్ ఇచ్చారు అతనికి. ఎవరికి చేయాలో తెలియక ఎవరికో నెంబర్ ఇచ్చినప్పుడు దూరం నుంచి చూసి సేవ్ చేసుకొని గొప్పగా చూపించుకుంటున్న ఆ వ్యక్తి డైరెక్ట్ శ్రీహరి గారికి ఫోన్ చేసి ఈ సమస్య చెప్పాడు. ఇప్పుడు ఆయన సర్లే అయితే వాళ్ళతో గొడవ పడకు, దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తావు, సైలెంట్గా ఉండు, హ్యాపీగా రా, మా వాళ్ళు వస్తారని చెప్పాడు. తెల్లవారుజామున 5:30కి బస్సు ఎస్ఆర్ నగర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఫోన్ చేశాడు, అన్న ఎవరైనా వచ్చారా అని. నువ్వు బండి దిగురా అంటే ఒక ఎండివర్ కారులో టీ-షర్ట్ వేసుకొని నిద్రమోహంతో ఒక లుంగి కట్టుకొని శ్రీహరి గారు వెళ్ళి ఎస్ఆర్ నగర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఇది ప్రపంచంలో కథగా రాస్తే ఎవడైనా నమ్ముతాడా? ఇది నాకు శ్రీహరి గారు చెప్పింది కాదు. ఆ ఫ్యామిలీ వచ్చి ఆయన దగ్గర కాళ్ళకి దండం పెట్టి ఏడుస్తున్నప్పుడు ఐ వాజ్ దేర్.